ఇంతవరకు మనం అందరం యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. కానీ బ్లడ్ లెట్టింగ్ అంటే ఎవరికి తెలియదు. బ్లడ్ లెట్టింగ్ అంటే చాలా ప్రాచీనమైన వైద్య విధానం. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కమ్మలు ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ఎందుకు? ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర మనము బ్లడ్ లెట్టింగ్ చేసి, ఈ బ్లడ్ లెట్టింగ్ చేస్తే దాదాపు 300 రకాలైన రోగాలు క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్లడ్ లెట్టింగ్ ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ లెట్టింగ్ కంటే ముందు చాలా ఇంపార్టెంట్ థెరపీ, మనం స్పిరిట్తో ఇక్కడ ఉన్నటువంటి ఇయర్ అపెక్స్తో మనము క్లీన్ చేసుకోవాలి, స్టెరైల్ చేయాలి ఈ పార్ట్ని. అలా చేసిన తర్వాతనే మనము బ్లడ్ లెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే దాదాపు 300 డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. అంటే మనకి చిన్న చిన్న జలుబు కానీ, నీరసం కానీ, దగ్గు కానీ మనకు తెలియకోకుండా మన ఇంటర్నల్గా కొన్ని రోగాలు ఉంటాయి, అవి ఈ బ్లడ్ లెట్టింగ్ ద్వారా క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ మనకు బ్లడ్ వస్తుంది. ఇక్కడ మనం కార్టిలేజ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకోకుండా ఇదంతా బ్యాడ్ టాక్సిక్ బ్లడ్ అన్నమాట. ఇది ఎందుకు ఇలా బ్లడ్ వస్తుంది అని అంటే మన బాడీలో టాక్సిక్ బ్లడ్ ఉంటే ఇలా వస్తూనే ఉంటుంది. ఇది ఎవరంటే ఎవరు చేయకూడదండి, ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాలా. మీరు ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి, ఇట్స్ వెరీ హార్మ్. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఏదో ఇన్స్టాగ్రామ్లో చూపించారు కదా అని మీరు ఇంట్లో ట్రై చేయొద్దు. ఓన్లీ ప్రొఫెషనల్స్ దగ్గర మాత్రమే మీరు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా. ఇది వచ్చేసి బ్లడ్ లెట్టింగ్ థెరపీ అన్నమాట.